ఏదో ఇష్టం లేదని చేస్తారు ఇక్కడ వస్తుందా? నేను కూడా అలాంటి ఒక 15 సంవత్సరాలు చేసిన. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాకు ఒక పెద్ద రోగం ఉంది. పక్కింట్లోకి ఎవరింటి కనబడి మనం ముచ్చట చెప్తాము కొడితే మనం చెప్పబుద్ధి అవుతుంది. అవునా కదా? నాకు కూడా నేను మాట్లాడతాను, మీరు ఏమైనా చెప్తేనే నేను మాట్లాడతా. ఇప్పటిదాకా చెప్పిన మేడం టీచర్, ఆమె టీచర్ కాబట్టి కొంచెము ఆమె సబ్జెక్ట్ ఆమెకు తెలిసి నాకు చెప్పింది. మనం పక్కింట్లోకి ముచ్చట కొడితే మనం చెప్పబుద్ధి అవుతుంది. అవునా కదా? అందుకని నా భాషలో నేను చెప్తున్నా, జర ఒక 10 నిమిషాలు ఇవ్వండి. ఇక్కడ నేను నా జీవితం మార్చుకొని మీకు చెప్తున్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు బీబీ. హైదరాబాద్ పక్కన కుత్తుల్లాపూర్ నాగోల్లో ఉండి 201 జి గౌరని బస్ కోటి కృష్ణనగర్ నాగోలైన కూడా ఎవరైనా ఎక్కడ పని చేసే దేని చెప్పండి, చెప్పాలి. డబ్బులకి ఇంపార్టెంట్ ఆరోగ్యం పట్టించుకుందామా? పట్టించుకోం. బైక్లో పోతే ఇంజన్ ఆయిల్ 350 అంట. మరి మన బాడీలో పోతే ఆయిల్ ఎంత? అదే ఇంజన్ బోర్కి వస్తే కొన్ని లక్షలు పోసిన అక్కడ అపోలో హాస్పిటల్. అవునా? అదే ఇంజన్ బాగుంటే బైకులు 10 కొనొచ్చు. మన లీడర్ కూడా మీటింగ్ ఉంటారు, 15 కిలోల నూనె ఉందని చెప్తారు. మీటింగ్ ఇది ఫిల్లింగ్ వస్తే కూడా ఫినాయిల్ తాగే రకం మనం. హాస్పిటల్ మాత్రం లక్షలు పెట్టచ్చు. అవునా కదా? ఆరోగ్యానికి ఆదాయం మధ్యన మన పేదరికం. నేను కూడా ఇందులోకి రాకముందు ఒక స్కూల్ ఆయంమని, నాకే చదువు రాదు, నా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, నేను ఏదో ఒకటి చెయ్యాలని ఆరాటపడుతున్నా. వ్యవసాయం పని మొత్తం వచ్చు నాకు, నాటు కోత అన్ని. వ్యవసాయం పని నెలకు దొరుకుతుందా? నెల రోజులు చేస్తే 2 రోజులు గోడలకి కూర్చోవాలి. అవునా కదా? రేపు పిల్లలు పెద్దవి మనకు పెడతారో పెట్టరో, ప్రతి తల్లిదండ్రులు మాత్రం నా పిల్లలు బాగుండాలి, మంచిగా బాగుపడాలి, ప్రతి తల్లిదండ్రులు కోరిక ఉంటుంది. అవునా కదా? నేనేదో ఒకటి చెయ్యాలని ఆరాటపడేలో మా పక్కింటి ఒక స్కూల్ ఆయమ్మ పడతారంట, 3000 ఇస్తారంట. నీ పిల్లని కూడా అందులో చదివించుకోమని చెప్పింది. వెళ్ళాలా కాదా? చెప్పాలి. నాతో పాటు 5 ఆయమ్మను పోయినాం. నా స్కూల్ చైతన్యపురి స్వప్న హాస్పిటల్ పక్కన సెంట్రల్ స్కూల్. స్టార్టింగ్ ఒక మా మేడం తీసి పెట్టింది, నర్సరీలో కూర్చోబెట్టింది. నర్సరీ క్లాస్లో ఒకటే క్లాస్లో 40 మంది పిల్లలు. ఇంట్లో 2 గడవడానికి సరిపోతుంది. అవును కదా? నేను పోయిన క్లాస్లో 40 మంది పిల్లలు. వాంతులు, విరోచనలు, మోషన్లు. నాతో పాటు వచ్చిన ఆయమ్మ రోజుకు ఒక ఆయమ్మ మానేసింది. ఇంట్లో 2 పిల్లలు చూసుకోవచ్చు, బతుకుంటే బల్జాకు తినొచ్చమ్మా, నేను ఈ పని చేయలేని మానేసింది. నేను మాత్రం ఫస్ట్ ఏ పనైనా కష్టం ఉంటుందా ఇష్టం ఉంటుందా? చెప్పాలి. కష్టం. అదే పని నా పిల్లల చదువు పూర్తవుతుంది. కష్టాన్ని భరించి ఇష్టానికి అలవాటు పడి 15 సంవత్సరాలు చేసిన 8000 రావడానికి క్లాస్ అనుకో కొట్టచ్చు. ఓపికగా చేసినండి గట్టి కొట్టండి. అలా 15 సంవత్సరాలు పిల్లల దగ్గర సేవ చేసిన అని, అమ్మ నువ్వు ఇంతవరకు సేవ నోరు పిల్లల సేవ చేసిన చాలు అని సాక్షాత్తు ఏ దేవుడు వచ్చి శాపాలు ఇవ్వడు, పాపాలు ఇవ్వడు, అవకాశం మాత్రమే ఇస్తాడు. ఆ అవకాశం మా గ్రేట్ అప్రెంట్ పాండు సార్ రూపంలో వచ్చి మీ వ్యక్తమైన అవకాశం. థ్యాంక్ యూ పాండు సార్, మా రూట్ కండక్టర్. నేను ఈరోజు సక్సెస్ అవ్వడం కారణం మా గ్రేట్ అప్రెంట్ పాండు సార్కి, మన మహాగురువు గారు ఎంఎస్ సార్కి. ఈ కంపెనీ పెట్టిన పేదవాళ్ళు పేదలాగా ఉండొద్దు, ఆరోగ్యం ఉండి అదే ఆరోగ్యం వేరే వాళ్ళకి చేసి కోటీశ్వరులు కావాలని దేవుడు గౌతమ్ బాల్ సార్కి 3 తరాలు ఉండబడి ఉంటారు. 3 తరాలు పాండు సార్ నా రూట్ కండక్టర్. రోజు నన్ను బస్సులో నా బాధ చూడగా నా పిల్లల్ని తినిపించుకుంటూ రోజు బస్సులో తిరిగేదాన్ని. నైట్ 7 గంటలకు నా పిల్లల్ని రాపించుకుంటూ తిరిగేదాన్ని. అమ్మ నువ్వు ఏం చేస్తామని అడిగిండు. స్కూల్లో ఆయమ్మ అన్న. ఎంత అన్నాడు? 8000 అన్నా. 8000 నువ్వు నీ పిల్లలు నీతో పాటు, ఎందుకంటే నేను చేసే పిల్లల్ని చదివించుకుంటున్నా అన్న. సరిపోతున్నాయా అన్నాడు. సరిపోకపోతే నాకు అది లేదు, తప్ప ఏడే లేదు అన్న. ఆదివారం నాడు ఒక మీటింగ్కి రా, నీ రాత మారిపోద్ది అన్నాడు. ఏం చేయాలి సార్ అన్న? నెల బయట ఉంటావు కదా, అక్కడ కొనేది ఇందులో కొనాలి, నీకు నచ్చినంత కొను, వాడుకో, బాగుంటే వేరే వాళ్ళు చెప్పు, బాగాలేకుండా రిటర్న్ ఇయ్యి. నీ కండక్టర్ జాబ్ చేసుకుంటూ నాకు 18,000 వస్తున్నాయని ఆయన ఫోటో 18,000 చూపించాడు.
అవునా కదా? నేను చెప్పిన గవర్నమెంట్ జాబ్ మీద చాలా మోసాలు జరుగుతాయి. ఇంతకుముందు 2 ఏళ్ళు మోసపోయినా మా ఊరు తెలియగలరు. నీకేమైనా తేడా వస్తే నాకు చెప్తే చెప్పిన సార్ ఎవరికి చెప్పకు, నీ గవర్నమెంట్ జాబ్ కూడా ఊడగొట్టిస్తాను చెప్పిన పాండు సార్కి. ఊరెవరిది? నాది. అవునా కదా? అలా కానీ పాండు సార్ నా ఇంట్లో 3 నెలలు పడ్డాడు. నేను మాత్రం స్కూల్లో ఆయమైనా సరే నేను ప్రిన్సిపాల్ యొక్క ఫీల్ అయ్యి నేను చాలా బిజీ అని చెప్పిన, మీటింగ్ రావడం ఇష్టలేక. అవునా కదా? సార్ చెప్పి చెప్పి బేజారు వచ్చి ఒకరోజు నేను ఆడికేం చేస్తుంటే నాకు బస్సు అవ్వకుండా పోయింది. నాకు అర్థమైంది నేను రోజు బస్సు ఎక్క తప్పదు, ఆయన రాక తప్పదు. ఆయనతో నాకు గొడవ ఎందుకు చెప్పండి? ఒక మీటింగ్ వెళ్ళి కూర్చొని మీటింగ్ బాగుంది మా ఇంట్లో ఒప్పుకుంటలేనంటే నా జోలికి ఆయన రాడు. ఆయన జోలికి నేను రావడానికి ఫిక్స్ అయ్యా. నేను ఫిక్స్ అయ్యి ఒక రోజు ఆదివారం నాడు నేను చేసే స్కూల్లో 12 గంటల వరకు చేయాలి. ఆ రోజు వనస్థలపురం మీటింగ్లో ఒక మీటింగ్ పాండు సార్ కనపడితే చాలా ఒక మీటింగ్కి వెళ్ళినా. ఆ మీటింగ్లో ఎంతమంది ఉన్నారు? ఒక తిప్పి 40-30 మంది కూడా లేదు. లాస్ట్లో నిలబడ్డా. ఇప్పటిదాకా మాట్లాడిన లీడర్ అన్నట్టు అప్పుడు నేను ఉన్నప్పుడు మాట్లాడిన లీడర్ రైస్ బ్యాగల్ వాడుతున్నా తగ్గిన గ్యాస్ డబ్బు తగ్గింది. వేరే వాళ్ళకి వస్తే 5,000 అంటుంది ఒక ఆమె. ఇంకొక ఆమె నా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి 4 నెలలు వాడినా 5వ నెల ఎక్స్ట్రా తెప్పిస్తే 0 అయింది. వేరే వాళ్ళకి వస్తే 15,000. అగ్రికల్చర్ 4 ఎకరాలు ఉంది, 1/2 ఎకరానికి ఇది వాడినా. పంట బాగుపడిన విషయం వేరే వాళ్ళకి చెప్తే 30,000 అని చెప్తుండు. నేను ఒకటే అన్నా వీళ్ళందరూ డబ్బులు వచ్చి చెప్పిస్తున్నారు అని చెప్పిన. అవునా కదా? ఒక మేడం వచ్చి అర్షమాలకి 3 నెలలు వాడినా నాకు తగ్గిన విషయం వేరే వాళ్ళకి చెప్తే 5,000 అని చెప్పింది. ఆమె ఒక్కదాన్ని ఎందుకు కనెక్ట్ అయిందంటే ఆమె చెప్పిన రోగమే నాకుంది. నాకు 10 సంవత్సరాల అర్షమాలు ఉన్నాయి. ఆపరేషన్కి 10,000 అడిగారు. చేసుకుంటే బతికే ఫ్యామిలీకి 10,000 పెట్టేంత ఉంటుందా? చికెన్ మటను అవి చామగడ్డ లాంటి వస్తువులు తినకుండా మెడికల్ షాప్ పోయి కంట్రోల్ చేసుకుంటా. ఆ మేడం మాట్లాడే మాటలు డబ్బు నచ్చలేదు నాకు. ఎందుకంటే కొంతమంది లక్షల కోసం తగ్గదు ఒక్కొక్క దగ్గర. అవునా కదా? నాకు నచ్చి మీటింగ్ అయిపోయాక ఎంత అయితే అడిగిన 2,000 అన్నది. ఆ 2,000 పెట్టుకొని తీసుకొని పోయి వాడుకున్నా. చాలా మంది లాక్డౌన్ వచ్చింది. అవునా కదా? నాకు కూడా అదృష్టం కలిసి వచ్చింది. ఏదైనా చూడండి సార్ వాళ్ళు 3 కన్నా ఎక్కువ షేర్ చేయరు. లేడీస్ మాత్రం మంచిదైనా చెడ్డదైనా 30 మందికి షేర్ చేస్తారు. అవునా కదా? నేను తీసుకుపోయి రోజు వాడుతూ అమ్మలక్కలకు అందరికి చెప్పిన. మన రోడ్డుకి వచ్చే కండక్టర్ ఒక బిజినెస్ చెప్తుండు. నేను కూడా ఒక మీటింగ్ పైన చదువు అవసరం లేదు, పెట్టుబడి అవసరం లేదు, వయసు అవసరం లేదు, మీలాంటి పనికి వస్తుంది తెలుసుకోవడం చెప్పడం స్టార్ట్ చేసిన. నేను రోజు వాడుతుంటే నాకున్న నేను మర్చిపోయినా. పూర్తిగా 20 ఏళ్ళలో పూర్తిగా తగ్గిపోయినాయి. రాసి పట్టలేదా? నేను వీడియో తీసే ఫోటో లేకపోతే డిలీట్ అయిపోతుంది. మైండ్కి ఎక్కించుకున్నా గుర్తుంటుంది. అవునా కదా? అలా నాకు నచ్చిన విషయం నలుగురు చెప్పిన. ఆ నలుగురు ఒక మా పాప మంతులు అట్లా దాన్ని తెచ్చిపెట్టమ్మా అన్నది. ఇంకొక మా బాబుకు జాబ్ లేదన్నది. ఇంకొక మా గ్యాస్ డబ్బులు ఉన్నాయన్నది. నాకు నచ్చింది వాళ్ళ నచ్చాలని రూల్స్ ఉందా? ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒక పాప ఒక కూర నచ్చకపోతే అప్పటికప్పుడు పులిహోర చేసి పెడతాం. అవునా కదా? నేను ఒకటే చెప్పిన మీటింగ్ ఉన్న రోజు చెప్తా వచ్చి తెలుసుకోండి అని. మీటింగ్ ఉన్న ఒక నలుగురు తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్లో కూర్చోబెట్టినా. ఆ నలుగురు ప్రోడక్ట్ వాడుకున్నారు. రెండోసారి వచ్చి కొనాలంటే బాగుంటే వస్తారా బాగాలేకుండా వస్తారా? చెప్పాలి. బాగుంటే షేర్ చేసే గుణం ఉందా లేదా మనందరికి? ఇప్పుడు లేడీస్ వాళ్ళ గాజులు వచ్చినాయి. అలాంటి షాప్ జర మాట్లాడేటప్పుడు ఆడిపో అక్క అని పంపిస్తున్నాం. అవునా కదా? గిరాకిస్తున్నామా లేదా? ఆ నలుగురు వాడుకొని కంపెనీ ఎక్కడెక్కడో తెలుసుకొని చుట్టాల పక్కలకు షేర్ చేసుకుని నా పనికి నేను పోయినా కూడా 2 నెలలు 3 నెలల తర్వాత 3వ నెల నాకు పాండు సార్ ఫోన్ చేసి మేడం మీకు 7,450 రూపాయలు చెక్ వచ్చిందని ఫోన్ చేసిండు. ఒకసారి ఆలోచించండి. నేను రూపాయి కట్టినా ఎవరు కట్టించినా బాగున్న విషయం నలుగురు చెప్పిన. మరి 7,450 రూపాయలు వస్తుంటే గ్రేటే కదా? మరి ఏది తర్వాత బ్రాండ్ వేరే ప్రొడక్ట్స్ వాడుతున్నాం. 100 రూపాయలు ఇచ్చినా నాలాంటి ఎవరన్నా కూలినా చేసుకునే వాళ్ళు కిరాణా షాప్ అంటే బాధపడదు. ఉద్యోగం 200 తెచ్చుకుంటే 300 రాసి పెడతారు. అవునా కదా? మరి అలాంటిది 7,400 వచ్చినట్టే డబ్బు ఎలా వస్తుందో తెలుసుకోదా? చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆయమ్మకు వచ్చినాక 7 రోజులు గుర్తుకుంటారు, తెలుసుకోరు. ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తారు మమ్మీ. పెళ్లి చేసుకోవాల్సింది మనం, పిల్లలు నచ్చాల్సింది ఎవరికి? మనకి. ఆ ఫోటో పట్టుకొని 50 రూపాయలు మొత్తం చూపిస్తారు.
చేసుకోవాలా వద్దా చేసుకోవాలా వద్దని. ఒక ఫ్రెండ్ మూతిని వస్తుంది, ఒక ఫ్రెండ్ ముక్కుని వస్తుంది. చేసుకోవాల్సిందే మనం. వాటి నచ్చాల్సింది ఎవరికి? చెప్పొచ్చింది ఎవరికి? నాకు. క్లారిటీ ఎవరు కావాలి? నాకు. రెండోసారి వచ్చి ఫోన్ తీస్తా పెట్టుకొని ఇక్కడ తీసుకున్నా సార్, క్లారిటీ తీసుకున్నా. అదే క్లారిటీ తీసుకున్నా నేను ముందట్లే ఎవరి ముందట్లే. అవునా కదా? నాకు కూడా డబ్బులు కావాలి. స్కూల్లో చేసుకుంటూ శనివారం ఆదివారం నాకు తెలిసిన అమ్మలక్కడ తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టినా. మీటింగ్లో కూర్చోబెట్టాక 3 నెలల 10,000 వచ్చినాయి. 15 సంవత్సరాలు స్కూల్లో చేస్తే 8,000. మరి అక్కడ చేసుకుంటూ గోల్డ్ షాప్ చేంజ్ చేసి నలుగురు చెప్తేనే 10,000 వస్తుంది కదా. మరి ఎక్కడ చేయాలి? ఎక్కడ? అలాంటి టైంలో గవర్నమెంట్ జాబ్ అనే అదృష్టం. గవర్నమెంట్ జాబ్ బంద్ చేస్తున్నా గట్టిగా 2 సంవత్సరం పట్టుకో. భూమి మీద ఉన్న వస్తే లేకపోయినా వస్తే అని చెప్పారు సార్లు. మరి గవర్నమెంట్ జాబ్ కన్నా ఆయమ్మ జాబ్ పెద్దదా చిన్నదా? చెప్పాలి. తుమ్ముతో ఊసిపోయే జాబ్. అవునా? మరి 15 సంవత్సరాలు చేస్తున్నా. మా అంటే 10 సంవత్సరాలు చేస్తా స్కూల్లో. నేను చేసిన నా ఫ్యామిలీ బతకాలి. మరి బస్సులో ఎక్కిపోయేటప్పుడు కాలినా చెయ్యినా ఏమన్నా చనిపోయినా నా పిల్లలకి ఎవరు చెప్పండి? అమ్మ చూడదు నాయన చూడదు వస్తున్నాడు రమ్ముంది నాయన ఉందని. బెల్లం ఉంటేనే ఈగలు. అవునా కదా? వెస్టేజ్ 20,000 వస్తే చాలు, నాకు 3 జనరేషన్ కావాలి అని స్కూల్ మొత్తం బంద్ చేసిన. బంద్ చేసి నాకు 2 చేతులు ఉన్నాయి కదా, అమ్మల కానీ ఎక్కడ పడితే అక్కడ జనాన్ని ఏడే కనబడి వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టినా. మీటింగ్లో కూర్చోబెట్టాక ఇక ఆ రోజు ఒక ఫస్ట్ సారి పక్కింటా ఎదిరింటా ఒకసారి 2 సార్లు కొన్నారు. 3వ సారి ఓయమ్మ మనం ఉంటేనే ఆయన డబ్బులు వస్తున్నాయి. ఎక్కడ ఉన్న మహేష్ బాబే బాగుపడ ఆయన మాత్రం బాగుపడదు కొనడం ఆపేసి. పాఠశాల మళ్ళీ మీటింగ్ రాండు. మీటింగ్ వచ్చి ఏం చేయాలి సార్? ఎన్నిసార్లు వినాలి అన్న. మేడం నీకు 1,00,000 రావాలంటే నేను చెప్పింది వినాలి అన్నాడు. సరే సార్ అన్న. ఆ రోజు పక్కింటో లేదంటే ఎవరు వస్తారని చెప్పిన వచ్చి ఒకటే ఒక మీటింగ్ వచ్చి కూర్చున్నా. ఆ మీటింగ్ లో మన మహాగురు గారు ఎంఎస్ఆర్ ఒకటే చెప్పాడు, పక్కింటో లేదంటే ఇప్పుడు రారు, కడుపు నొప్పి వేస్తే గోరి నువ్వు వేసుకోవాలి, పక్కింటా వేసుకుని తగ్గదు. అవునా కదా? వెచ్చలో ఎండబడిన వారు నిలబడితే వస్తారు, పిలిస్తే వాళ్ళు గెలిచినాడు వస్తారు అని చెప్పాడు. రాష్ట్ర ఈ సంవత్సరం కట్టాలంటే 10 నిమిషాలు పడుతుంది. కట్టాలంటే నీ దగ్గర 20 లక్షలు కట్టాలంటే టైం పడతా. సార్ అక్కడ చెప్పిండు, పన్నెండుల పరిగెత్తు పైసలు వెనకాలకు వస్తుంది, సంవత్సరం నిలబడు నీకు 1,00,000 ఇప్పిస్తా అని చెప్పిండు. నీకు 1,00,000 కావాలంటే కొన్ని లక్షణాలు మార్చుకోమన్నాడు. ఏం చేయాలి సార్ అన్న? అందరి దగ్గర ఫోన్ ఉన్నా లేదా? 50,000 ఫోన్ 5 రోజులు మాట్లాడతారు. ఛార్జింగ్ పెట్టాలా లేదా? ఛార్జింగ్ పెట్టలే నడుస్తుంది. పిల్లలకి స్కూల్ కిందలో ఫోన్ ఛార్జింగ్ కిందలో వెబ్సైట్ నీకు 1,00,000 కావాలంటే సంవత్సరం నిలబడు, నీకు నేను సంవత్సరం నిలబడి నేను 4 మీటింగ్ అంటే నీకు 1,00,000 ఇప్పిస్తా అని చెప్పాడు. పాడు సార్ మాటికి నలైనంత. పల్లెటూరు పోయి మంచి కళ్ళు కావాలంటే ఊళ్ళో తాగుబోతూనే అడగాలి. ఎవరు అడగాలి? మరి ఇలా నాకు 1,00,000 కావాలంటే ఎవరు అడగాలి? 1,00,000 తీసుకునే వాళ్ళు అబ్బాయిని అడగాలి. ఆ రోజు ఏం చెప్తా చేసిన ఓన్లీ ఒక అబ్బాయి ఫాలో అయినా 10 మందిని మీటింగ్లో కూర్చోబెట్టాలంటే 100 మందిని ఉన్నాడు సార్. 30 నుండి 40 రూపాయలు పిల్లలు పైకి 4 పడతాయని చెప్పాడు. ఎక్కడ పడితే అక్కడ జనాన్ని. నా దగ్గర పెద్ద మిస్టేక్ ఏముందంటే పక్కింటి అత్తలో కొట్టుకుంటే కొట్టుకుంటే 40 మంది చెప్పేది, మొగుడు పిల్లలు కొట్టుకున్నా చెప్పేది. అత్తకేమనైనా మొగుడికేమనైనా వాళ్ళ ఒకటే నా నోటి దురద. అవునా కదా? 7:30 రాత్రి కార్తీక దీపం ఆన్ చేసేది. దీపం ఏడిస్తే నేను రావాలి, దీపం నవ్వుతే నేను నవ్వాలి. దీపయాత్ర చేసే దేనికి? మరి అదే దీపం షూటింగ్ తీస్తుంటే కాలు పెంచిన చేయి పెంచిన టీవీలలో ఫోన్లలో వస్తుంది. మిమ్మల్ని నన్నేమో యాదగిరిగుట్ట చౌరస్తాలో పొడి చేసిపోయినాడు వాడు. అడుగుతారా? ఒకప్పుడు ఏసీ బయట రెస్పెక్ట్ ఇచ్చారు, ఇప్పుడు చెప్పాలి డబ్బు. లేడీస్ చాలా మంది బస్ ఫ్రీ అని కట్టాం. ఇంట్లో ఎక్కడ బస్సులో సీట్ దొరికిందంటే కట్టాం. యూట్యూబ్ ఆన్ చేసి దీపక్ ఏమైందో కార్తీక్ ఏమైందో సీరియల్ చూస్తారు. ఆ సీరియల్ చూస్తే 3 నెలలు గుర్తుంటుంది. మా ఇంట్లో సీరియల్ పక్క పెట్టినా, పక్కింట్లో ముచ్చట్లు పక్క పెట్టినా, 24 గంటలు వెస్టేజ్ ఎక్కడ పడితే అక్కడ జనాన్ని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టినా. పక్కింట ఏదైనా వేస్ట్ పిచ్చిదానా మేము ఆల్రెడీ చేసి వస్తున్నామని చెప్పింది. ఏ పైన పిచ్చి పట్టేసుకునే రిచ్చేద్దాం అని చెప్పి సార్ వాళ్ళు. ఎవరైనా గేర్ దగ్గర చౌకలేక నటించిన వెస్టేజ్ నో రివర్స్ గేర్ అని చెప్తే ఆ రోజు స్టార్ట్ చేసి ఎక్కడ పడితే అక్కడ జనాన్ని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టి 10, 16, 32, 36 నెలకు పెరుగుతూ పోయి ఇప్పుడు నాకు ఒక నెల జీతం 4,55,000
పవర్ ఆఫ్ వెస్టేజ్. నాకే ఉన్న అవకాశం మీకుందా? లేడీస్ మీటింగ్ అంతా ఇక్కడ ఆయన బాగా మాట్లాడుతున్నారు, అవకొచ్చు మాట్లాడతారు. మరి మీరు నేను చిలబియ్యం పొయ్యి మీద పెడతాం. వేరు వేరు అవుతుందా సేమ్ అవుతుందా? ఒకటి ఇప్పుడు వచ్చిన బూట్ క్యాంప్ మీటింగ్ ఒక 11 మందిమైన స్టార్టింగ్. మా ఊళ్ళో ఎవరు నన్ను వద్దంటారు. నేను సింగ్ సార్, పాండ్ సార్, సైల్ సార్, వెంకట్ సార్, ఇంకొక 2 జ్యోతి మేడం 11 మంది పోయినాం. ఆడ పోయినాక నా పేరు తాటిపత్తి లలితమ్మ, నేను చదువుకుంది 4వ తరగతి, నా వయసు 60 సంవత్సరాలు. నా చెప్పు 1,30,000 అని చెప్పినాను. మరి 60 సంవత్సరాలు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, అవునా కదా? మరి నాకు లేవా? మరి ఆమె తీసుకోగలిగి నేను ఎందుకు తీసుకోవద్దు అని క్వశ్చన్ వేస్తున్నా. సార్ ఒకటే డిసైడ్ కాలే, ఆమె కాకలు ఉంది, నీ కాకలు లేదు అన్నాడు. ఆ రోజు అనుకున్నా చేస్తే వెస్టేజ్ చేయాలి. అక్కడ ఆమె పేరు ఎలా పెట్టుకుంటారు, ఇక్కడ నా పేరు అలా పలకాలని ఒక్కటే నిర్ణయం తీసుకున్నా. ఒక్కటే తీసుకొని స్టార్ట్ చేస్తే స్కూల్లో నెల జీతం 8,000, ఇప్పుడు ఒకటే రోజుకి 15,000 తీసుకుంటున్నా. పవర్ ధన్యం పెట్టి చెప్తున్నా. నాకు 2 కాళ్ళు 2 చేతులు. ఈ మీటింగ్ నైట్ నిద్ర కూడా రావద్దు మీకు, అవునా కదా? ఒకప్పుడు 20,000 చాలా అనుకున్నా, కానీ ఈరోజు 4,50,000 సరిపోతుంది. తీసుకోవడం నాకు ఈజీ, తెలిసింది దారి, నేర్చుకున్నా. తులం బంగారం 70,000 చౌకారాన్ని పెడతారా? ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్, ఆకారం కావాలంటే అన్ని భరించాలి. ఇలా 4 రోజులు వస్తారు, ఎవరు వస్తారు నా అయిపోతారు. కడుపులో పిల్లలు నాకు ఎన్నో కళలు పెట్టే తల్లిదండ్రులు పిల్లలకి ఏమైనా తీసుకురాని. ఇప్పుడు ఈ రోజు నేను ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయినా కూడా మా సార్ 4 రోజులు వస్తాయి. మా సార్ నేను ఒక్కసారి పైకి పోయినా కూడా మా పిల్లలు 4 రోజులు 3 తరాల వరకు వస్తాయి. నా పిల్లలు పేరు డబ్బులు పేరు మాత్రం లేదు. నా మూలి మనవరాలు కూడా కోటీశ్వరాలే, అవునా కదా? ఏ జన్మలో పుణ్యం చేస్తున్నావు? టీచర్లు 12 మంది నాయమ్మ ఆడకూరు నీడకూరు అంటే ఆ కూర తెచ్చుకుని తినే స్థాయి నాన్న. అలాంటి నేను ఒక అవకాశం పట్టుకొని డిసెంబర్లో నా టీంతో పాటు థైలాండ్ అంటే పక్కన లేదు, నాగోలు 8,000 రూపాయలు కాదు, థైలాండ్ వెళ్ళి ఫ్లైట్ ఎక్కి 5 రోజులు 5 స్టార్ హోటల్లో వెళ్తూ వెస్టేజ్ ద్వారా దయచేసి అర్థం చేసుకోండి. 15 లక్షలు పెట్టి మా పాప పెళ్లి చేసిన, మా పాప పెట్టిన 10 తులాల బంగారం సంపాదించుకున్నా, 3 ప్లాట్లు తీసుకున్నా. ఇప్పుడు మన దాకా 60 లక్షలు ఇల్లు అని అనుకున్నా. మన ఒక పెద్ద మీటింగ్ చేస్తే ఆడ గురువు పెద్ద గోల్ పెట్టుకోమంటే 1 కోటి రూపాయల ఇల్లు ప్లాన్ చేస్తున్నా. దయచేసి దండం పెట్టి చెప్తున్నా. చాలా మంది బిజీ అంటే ఎంత బిజీ, ఏం చేస్తారు చెప్పండి? ఆయన కొంచెం మీకు వస్తాయా? నరాలు ఉండిపోవాలి. దయచేసి మీకు ఏమంటే నేర్చుకోండి, సంవత్సరం పట్టుకోండి. ఇలా రాగానే డబ్బులు రావాలి. కొన్ని రోజులు 3 నెలలు చేస్తాం, కొన్ని 3 నెలలు చేస్తాం. చాలా మంది పెడతారు స్టేటస్ 1 year 1 lakh అని. ఆరాటం తగ్గట్టు పోరాటం ఉండాలి. విరాడి 2 ఎకరాలు ఇచ్చిండు, ఒక ఆయన దుంగి ఇత్తనాలు వేస్తుండు, ఇంకొక ఆయన వరం మీద చూసి వస్తుండు. చేసినానికి వస్తా, చూసినానికి వస్తా. ఇక్కడ కూడా ఐడి తీసుకున్న 1 లక్ష రాదు. చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరందరూ 1 year నిలబడిన గోల్ చెప్పాలా? మన 6 లక్షలు అన్నా. గోల్ పెద్దలు పెట్టుకోవాలి, దేవుడు తనసుకుంటారు అన్న. చేసే పని చేసుకున్నా. డిసెంబర్ చెక్కు జనవరిలో వస్తుంది. 8 లక్షలు తీసుకుంటా, 8 లక్షలు. 4 సంవత్సరాల స్కూల్ ఆయమ్మ జీతం వెస్టేజ్లో 1 నెల తీసుకుంటున్నా. అర్థం చేసుకోండి ఒకసారి. ఏదైనా ఒకటే రోజు అర్థమవుతుందా? పెళ్లి చేసుకుని అందరూ అత్తగారింటికి వచ్చారు. పెళ్ళైన తెల్లవారే భర్త అత్తగానే విరోధాలు చేస్తారా? 3-4 నెలలు జర్నీ చేయాలంట. గతం ఈ రోజు మీటింగ్ 10 మంది పోషిస్తాం. ఒకటే అర్థమైందా? బయట నా జీవితాంత 1 లక్ష రూపాయలు డబ్బులు అవకాశం ఆయనకు ఎక్కడ లేదు, ఉందా? 6 నెలలు చెక్కు రాకుండా నిలబడ్డా. సార్ వాళ్ళు పాడుతారు, చేస్తారు, సైలుతారు, వీళ్ళందరూ తొందర పెట్టి చెక్కు. సంవత్సరానికి 1 లక్ష వచ్చింది. ఎప్పుడు మనం 3 నెలలు రూపాయలు రాకపోతే రావట్లే అంటాం. 6 నెలలు రూపాయలు రాకుండా నిలబడ్డా. సంవత్సరానికి 1 లక్ష తీసుకున్నా. అలా 1 లక్ష తీసుకొని పోతేనే ఇప్పుడు ఒకటే రేపు 4,50,000 పెడుతున్నా. దయచేసి దండం పెట్టి చెప్తున్నాను. మీరందరూ 1 year కట్టుకొని 1 lakh తీసుకున్నా. తీసుకున్నామా? 1 year మీరందరూ 1 year 1 lakh తీసుకోవాలనుకుంటున్నా. థ్యాంక్ యూ. నాకు అవకాశం గురుగారు.